ఎంఎండి న్యూస్కి స్వాగతం. అక్కడ ఎవరో చాలా మంది ఉన్నారు చూడండి, వెళ్ళండి. అదే దయచేసి బయటకు వెళ్ళాలి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టరేట్లో జరిగేటువంటి గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదికకి ఈరోజు వజ్రకరువు మండలం సంబంధించిన పొట్టిపాడు గ్రామస్తులు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా వారి సమస్య జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఎస్ గారి దృష్టికి ఆ సమస్యను తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ సమస్య ఏంటంటే ఆ ఊరిలో దాదాపుగా 150 మంది జీవిస్తున్నారు ముస్లిమ్స్, అందులో 100 భాష సోదరులు అంతా కలిసి. ముఖ్యంగా వచ్చేసి అక్కడ ఒక ముస్లిం శ్మశాన వాటిక లేకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇటీవలే జరిగినటువంటి 8వ తేదీ కూడా ఆ కుటుంబంలో ఒక పెద్దవైన చనిపోతే ఖననం చేసుకునే పరిస్థితిని మనం చూస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా ఒక వాళ్ళ యొక్క పరిస్థితిని చూస్తే కనుక చాలా దయనీయమైన పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ విషయాన్ని చూస్తే మానవతా దృక్పథంతో స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో మా దృష్టికి సోషల్ మీడియా ద్వారా మాకు ఫోన్ చేశారు. ఫేస్బుక్లో చూసి ఫోన్ చేసేసి, సార్ ఇలా ఉంది సమస్య, మీరు మాకు సహాయపడాలా, మా గ్రామస్తులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు అనేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. వజ్రకరువు మండలం పొట్టిపాడు గ్రామంలో అంతమంది జీవనాధారంతో అక్కడ బతుకు ఈడుస్తున్నా కూడా ఎవరైనా చనిపోతే కనుక వాళ్ళని ఖననం చేసుకునే పరిస్థితి కూడా దయనీయమైన పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి వజ్రకరువు మండలం ఎంఆర్ఓ గారు కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించలేకపోవడము, అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించడం చాలా బాధాకరము. ఖచ్చితంగా ఆ సమస్య ఏదైతే ఉందో ముస్లిం శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలనేసి ఈరోజు గ్రామస్తులంతా పెద్ద ఎత్తున కలెక్టరేట్కి తరలి రావడం జరిగింది. వారి ఆవేదన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అధికారులు మనం ప్రజల కోసం మనం పనిచేస్తున్నాము, బాధ్యతాయుతంగా వారి సమస్యను వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత మీ పైన ఉందనే విషయాన్ని మర్చిపోకూడదు అనే ఆలోచనలో భాగంగానే వాళ్ళకు వెంటనే ముస్లిం శ్మశాన వాటికి కావాల్సిన స్థలాన్ని ఏర్పాటు చేస్తూ దాని దారిని కూడా ఏర్పాటు చేస్తూ అలాగనే ప్రహరీ గోడ నిర్మాణం కూడా కావాల్సినటువంటి నిధులు మంజూరు చేస్తూ వాళ్ళకి ఈ యొక్క ముస్లిం శ్మశాన వాటిని ఏర్పాటు చేసే దిశగా అధికారులు నాయకులు ప్రత్యేక చొరవ తీసుకుంటూ వాళ్ళకి వెంటనే ముస్లిం శ్మశాన వాటికి స్థలం కేటాయించాలనేసి మేము జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా నేను తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.
మేము 35 కుటుంబాల వరకు మా గ్రామంలో ఉన్నాము. మాకు శ్మశానం లేదు, చాలా ఇబ్బందికరంగా ఉంది. నడుములో నీళ్ళలో పోతూ ఉన్నాము. దానికి మొన్న ఈ మధ్య జరిగిన 8వ తేదీ జరిగిన మరణ సందర్భంలో మా వీడియో వైరల్ అయినందున అనంతపురం జిల్లా విజిలెన్స్ సార్ గారైన ఇమాం సాబ్ గారు దృష్టికి వెళ్ళింది. ఆయన మాకు స్పందించి ఈ సమస్యను మీరు వస్తే సోమవారం రోజు వస్తే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామన్నాడు. వచ్చినాము మా గ్రామస్తులు వచ్చి అర్జీ రూపంగా కలెక్టర్ సార్ గారికి ఇచ్చినాము. ఆయన కూడా దీని కొరకు స్పందించి ఆయన డైరీలో రాసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని మాకు తొందరగా న్యాయం చేస్తారని ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టి వరకు తీసుకుని ఇమాం సాబ్ సార్ గారికి స్పందించిన కలెక్టర్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. వాట్సాప్ పంపిస్తాను లేదు